హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి కఠినంగా ఉండాలనుకుంటున్నారు. మొహమాటాలకు పోకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. లేని పక్షంలో అసెంబ్లీ ఎన్నికల తరహాలో మరోసారి పరాభవం తప్పదు అన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. ఆ దిశగా ఆయన గుంభనంగా పావులు కదుపుతున్నప్పటికీ పార్టీ వర్గాల నుంచి కొన్ని లీక్లైతే తప్పడం లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలని విషయంలో కేసీఆర్ గట్టి నిర్ణయం తీసుకున్నారు. వీలైనంతలో సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్లు ఇవ్వకూడదని ఆయన భావిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల సిట్టింగులకు టికెట్లు ఇవ్వవద్దని ఎంతమంది విన్నవించుకున్నా కేసీఆర్ వినలేదు. 3 నెలల ముందే సిట్టింగులందరికీ టికెట్లను కేసీఆర్ ప్రకటించేశారు. వివిధ కారణాలతో చివరి నిమిషంలో 12 చోట్ల సిట్టింగులను కాదని కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. ముందుగా టికెట్లు ప్రకటించిన సిట్టింగుల్లో చాలా మంది ఓడిపోయారు. చివరి నిమిషంలో కొత్త వారికి టికెట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో పార్టీ 10 చోట్ల గెలిచింది. దీంతోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇవ్వడం ఎంత పెద్ద తప్పో కేసీఆర్కు అర్థమైంది. ఎమ్మెల్యేల మీద ఆగ్రహంతో జనాలు చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంతో బీఆర్ఎస్ ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకూడదంటే పార్లమెంట్ ఎన్నికల్లో జాగ్రత్త పడాలని అర్థమైంది. పార్టీ ఓడిపోయిన చోట్ల ఎలాగూ కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిందే. గెలిచిన నియోజకవర్గాల్లో 6-7 చోట్ల సిట్టింగులకు మొండి చేయి చూపించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా చెప్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 9 మంది ఎంపీలుగా గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్లో చేరిన కారణంగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్కు 8 మంది ఎంపీలున్నారు. వెంకటేష్ రాజీనామాను ఆమోదిస్తే బలం 7కు తగ్గుతుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారమైతే మొత్తం 17 నియోజకవర్గాల్లో కొత్త వారిని రంగంలోకి దింపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. దీనివల్ల పార్టీకి ఫ్రెష్ లుక్ రావడంతో పాటు జనాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని, అప్పుడు పార్టీపై వ్యతిరేకత తగ్గుతుందని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పోటీలోకి దింపే ఆలోచన కూడా లేదని నిర్ధారణ అయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కేసీఆర్ ఒక సర్వే చేయించారు. సిట్టింగులకు గెలిచే అవకాశాలు లేవని అందులో తేలింది. దాంతో సిట్టింగ్ ఎంపీలందరినీ మార్చేసే తప్ప విజయావకాశాలు లేవు. ఇప్పటికే కొత్త వారి కోసం అన్వేషణ చివరి దశకు చేరుకున్నట్లు చెప్తున్నారు. 8 నుంచి 9 నియోజకవర్గాల్లో షార్ట్ లిస్టింగ్ కూడా పూర్తయిందంటున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి నల్గొండ టికెట్ ఖాయమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులను దెబ్బకొట్టాలంటే గుత్తా కుటుంబంతోనే సాధ్యమని కేసీఆర్ నిర్ణయానికొచ్చారు. అలాగే బీసీ సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు ఇచ్చే ప్రతిపాదన కూడా కేసీఆర్ మదిలో ఉందని చెబుతున్నారు. వ్యూహం మార్చకపోతే పుట్టగతులుండవని కేసీఆర్కు ఆలస్యంగానైనా అర్థమైంది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోకపోతే క్యాడర్ మరింత నీరసపడిపోతుందని ఆయన గుర్తు చేశారు. అందుకే కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. అన్నింటికీ సర్వేలే అంతరాత్మ అన్నట్లుగా కూడా ఆయన ఆలోచిస్తున్నారు. మరి లోక్సభ ఎన్నికల్లో సక్సెస్ అవుతారో లేదో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.